నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఇవాళ లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. సో 11 కల్లా రూమ్ చెక్అవుట్ చేసేయాలి. మా ఫ్లైట్ అర్ధరాత్రి ఉందన్నమాట. అప్పటి వరకు ఖాళీగా ఉంటాం కదా, ఖాళీగా ఎందుకులే అని చెప్పి వేరే చోటుకి వెళ్తాము ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈ వీడియో ఏంటి, లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట ఈ వీడియో. సో చూసేయండి. ఈ ట్రిప్లో నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఈ వ్యూ. చాలా మిస్ అవుతాను దీన్ని. యాక్చువల్గా ఇదే నా ఫస్ట్ టైం ఇలా మౌంటైన్స్ చూడడం, అందుకని ఇంత ఎక్సైట్ అవుతున్నా. అండ్ ఈ వ్యూ కూడా బాగానే ఉందిలే. కార్ రెంట్కి తీసుకున్నాం. ఇవాళంతా ఇది మనతోనే ఉంటుంది. మేము ఫ్లైట్ ఎక్కే వరకు కాదు, కొంచెం ముందు వరకు. దీంతో ప్రాబ్లం ఏంటంటే మ్యాప్స్ కనెక్ట్ అవ్వట్లేదు, దానికి ఫోన్లో చూసుకొని వెళ్ళాలి. సో నేనే డైరెక్షన్స్ చెప్పాలన్నమాట. అందుకని మళ్ళీ అక్కడికి వెళ్తే కలుసుకుంటాం. కార్లో అంటే ఎక్కిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. అది కనెక్ట్ అవ్వలేదో మాకు కనెక్ట్ చేయడం రాలేదో తెలియదు కానీ, బట్ కనెక్ట్ అవ్వలేదు. సో మ్యాప్ నేను చెప్తా ఉండాలి. ఇలాంటప్పుడే టూ మచ్ ఫైట్స్ అయిపోతాయి కదా జనరల్గా. నాకేమో చెప్పడం రాదు, కొన్ని చెప్పిందేమో చక్కగా చెప్పను, అదొక ప్రాబ్లం. ఇంకా ఫస్ట్ డెస్టినేషన్ అయితే రెడ్ రాక్స్ యాంఫీ థియేటర్. దాని రెడ్ రాక్స్ అని కూడా అంటారు. చేయడానికి ఏమంటే లైక్ న్యాచురల్ రాక్ ఫార్మేషన్ ఉంది కదా, ఇది ఆ రాక్ ఫార్మేషన్ మధ్యలో మ్యూజిక్ కన్సర్ట్స్ లేదా ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడానికి కట్టారు. ఇది కడతాం అంటే జస్ట్ బిల్డ్ చేసింది కాదు, అది న్యాచురల్గా ఫామ్ అయింది. ఆ మెట్లాగా దాన్ని చేశారు అంతే. కానీ చాలా ఫేమస్ అంట, ఎందుకంటే ఇది ఓపెన్ కదా. ఇది ఇప్పుడు నువ్వు నైట్ పూట కన్సర్ట్ జరుగుతాయి కదా, జరిగేటప్పుడు ఓపెన్ స్కైలో లైక్ స్టార్స్ అనేది కనపడదు. ఆ స్టార్స్ మధ్యలో ఆ కన్సర్ట్ అనేది చాలా ఫేమస్ అంట. సో వాయిస్ లోగా ఉంటుంది, నేను మళ్ళీ చెప్తాను, ఇరిటేట్ అవ్వకండి ఎవరు. సో దీన్ని రెడ్ రాక్స్ అంటారు, అది ముందే చెప్పేశాను. ఇవి న్యాచురల్గా ఫామ్ అయినాయి అంట, ఏమీ కట్టించలేదు, అది దానికి ఏమీ మోడిఫికేషన్స్ కూడా చేయలేదు. బట్ 2 రాక్స్కి మధ్యలో ఇలాగ స్టేజ్ సెటప్ అండ్ స్టెప్స్ పెట్టారనమాట. సో ఎప్పుడైనా లైవ్ కాన్సర్ట్స్ జరుగుతాయంట, చాలా బాగుంటుందంట నైట్ టైం కదా. సో ప్లెజెంట్ అంటే మంచి మ్యూజిక్ అండ్ పైన స్కైలో స్టార్స్ అవన్నీ కూడా, ఆ లైటింగ్స్ అవన్నీ బాగుంటాయంట. సో ఈ స్టేజ్కి అటు ఇటు 2 రాక్స్ ఉంటాయి. ఒకటేమో షిప్ రాక్ అంటారంట, ఇంకోటేమో క్రియేషన్ రాక్ అంటారంట. ఒకటేమో రెడ్ రాక్స్కి నార్త్ సైడ్, ఇంకోటేమో సౌత్ సైడ్ ఉంటాయి. అవి ఏది ఏంటో నాకు తెలియదు కానీ అది నేను తెలుసుకున్న విషయం మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత నాకు చెప్పలేదు ఇలా తీసుకెళ్తున్నాను అని. సో నేను మౌంటైన్స్ చూడబోతున్నాను. వాళ్ళ కళ్ళకే నచ్చినావు తెగ లోపలెక్కడవు అంటుకుంది సేగా దడుచుకొని అంటారు కదా. సో ఏంటంటే అక్కడ వెళ్తున్న కొద్దీ సిగ్నల్ ఏం రాలేదు. సాంగ్స్ పెట్టుకుంటే నేను ఎక్కడి నుంచి పెట్టను, అందుకే నాలో దాగి ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయట తీసాను అనమాట. అక్కడ స్టార్టింగ్లో ఒకటి ఏదో ఇచ్చారు టికెట్, అండ్ ఇది కూడా ఇచ్చారు. నేను అక్కడ జూలో చూడలేకపోయింది, ఈ గొర్రెని ఇవాళ చూడొచ్చు. కానీ దీంతో కేర్ఫుల్గా ఉండాలని చెప్పారనమాట. ఎందుకు కేర్ఫుల్గా ఉండాలో మా ఆయన చెప్తారు. చెప్పు. అదే నువ్వు వస్తా ఉంటే నేను వద్దాంటాను సినిమాలో గుద్ది చూస్తాను, అలా గుద్దుతారు. అలా గుద్దుతారు అంటే షీప్స్ అలా గుద్దుతారు అంటే వాటికి కూడా చూడండి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. అలా గుద్దా అనుకో, అప్పుడు కొండపై నుంచి మనం అలా ఎగురుతూ ఆ కోరిక కూడా తిరిగిపోద్ది. అలా పెట్టు బావా ఫ్లైట్లో చూడండి, చిన్నపిల్లలు బయట తీసుకొచ్చి చేస్తున్నాడు. ఇంకా తర్వాత నన్ను మౌంటైన్స్కి తీసుకెళ్ళాడు అనమాట. యాక్చువల్లీ నేను డెన్వర్ ట్రిప్ అని నాకు ఫస్ట్ తెలిసిన తర్వాత అక్కడ మౌంటైన్స్ ఉంటాయి అనుకోని నాకు తెలీదు. అంత తింగరదాన్ని అనమాట. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే రీసెర్చ్ చేసుకోవడం, అక్కడ ప్లేసెస్ ఏమున్నాయి విజిట్ చేయడానికి అవన్నీ నేనేం వెతుక్కోను అనమాట. మొత్తం ఆయన
చూసి తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తాను. అది ఐ లవ్ దట్. సో, ఇక్కడైతే మేము మౌంట్ ఇవాన్స్‌కి వెళ్ళామనమాట. సో, ఇక్కడ నుంచి చూస్తే అంటే అక్కడ కొన్ని అదే పీక్ మౌంటైన్స్ ఉంటాయి కదా! వాటికి నేమ్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ కనిపిస్తాయంట. సో, నా హస్బెండ్ అక్కడ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పాడనమాట. అంటే కొంచెం స్వెటర్ లాంటిది ఏమైనా పెట్టుకో లైట్ వెయిట్‌ది అని చెప్పంటే, మనం వెళ్ళేది సమ్మర్‌లో అయినా నువ్వేమన్నా నన్ను మంచులోకి తీసుకెళ్తావా? అక్కడ మంచేమన్నా పడిద్దా? అని చెప్పి అన్నాను. వినొచ్చు కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన చోటుకి దగ్గర అయితే ఫుల్ ఎండ. దాని ఎఫెక్ట్ నాకు ఆ రోజు ఈవినింగ్ తెలిసింది. మీకు కూడా తెలుస్తది. వీడియో చూడండి. ఇంకా ఇక్కడైతే చలేసింది అండ్ ఎండ కూడా ఉందనమాట. సో, హైక్ చేశాము. చాలా బావుంది. ఇలాగ హైక్ చేసినప్పుడు మంచి షూస్ వేసుకోవాలి ఖచ్చితంగా. నేను ఎటో చూసుకుంటూ కొండ ఎక్కేటప్పుడు బానే ఎక్కేసాను. మధ్యలో కొంచెం స్లిప్ అయింది గానీ నా కాలు. అంత సీరియస్‌గా ఏం కాలేదు. దిగేటప్పుడు ఆ చుట్టూరు చూసుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ దిగాననమాట. సో, కింద పడ్డాను. ఇంకా నయం తలకేం తగలలేదు. జస్ట్ పడగానే నేను మోచేయిని ఇలాగ కిందకి గుద్దాను. సో, అప్పుడు తగిలింది. కొంచెం బ్లడ్ వచ్చింది అంతే. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? ఫ్రూట్ బనానా ఫర్ లంచ్ అనమాట. టైం ఇప్పుడు 2:35 అయింది. ఇది తిని తర్వాత బయలుదేరాలి. హౌ ఈజ్ ద ఎక్స్పీరియన్స్? సో, హౌ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ అని అడిగాను కానీ ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. నేనే చెప్తాను. సో బ్యూటిఫుల్ అసలు. నాకు ఫస్ట్ టైం నేను స్నోని చూడడం అండ్ టచ్ చేయడం. మా ఆయన కంటే నేను ఎక్కువ ఎక్సైట్ అయ్యి ఎంజాయ్ చేశాననమాట. నా హస్బెండ్ ఆల్రెడీ ఇండియాలో మనాలి ఆ ట్రిప్‌లో ఏసాడనమాట. మనకు అలాంటి ట్రిప్స్ ఏమీ లేవు. సో, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా తర్వాత నేషనల్ పార్క్‌కి వెళ్దాం అనుకున్నాను గానీ మాకంత టైం లేదు. సో, ఈ కార్ కూడా రిటర్న్ ఇవ్వాలి కదా! ఇక్కడ ఇంకొక ట్విస్ట్ జరిగిందనమాట. ఇలా ఫస్ట్ అది ఎక్కడ తీసుకున్నామో అక్కడికి డైరెక్ట్‌గా వెళ్ళిపోదామని మ్యాప్ కూడా అక్కడికే పెట్టుకున్నాము ఫోన్‌లో. ఇంకా ఒక 10 మినిట్స్‌లో కార్ ఇచ్చేయొచ్చు అన్న టైంకి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళామనమాట. మళ్ళీ నేను ఐస్ క్రీమ్ తిన్న దగ్గరికి వచ్చి ఐస్ క్రీమ్ తీసుకున్నాం. నాకు పెద్దది ఇచ్చింది, చిన్నది సో, ఐస్ క్రీమ్ తిని మళ్ళీ ఆ కార్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళినప్పటికీ అది క్లోజ్ చేసేసారు. అక్కడ ఎవరు లేరు. కాల్ చేయడానికి నా హస్బెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్. నా దాంట్లో 10% ఛార్జింగ్. సో, అలా జరిగింది. మొత్తానికి అది ఇంకా ఏం చేయలేక మళ్ళీ ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో రిటర్న్ ఇవ్వచ్చో లేదో కూడా మాకు తెలీదు. బట్ వచ్చిన తర్వాత అక్కడ మొత్తం అంతా చెప్తే, సో, "ఏం కాదు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి" అని చెప్పన్నారు. అప్పుడు చాలా ప్రశాంతంగా అయిందనమాట. ఈ ఈ టెన్షన్‌లో సైలెంట్‌గా ఉండాలి కదా నేను. సైలెంట్‌గా ఉండకుండా కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయి మా ఆయన కూడా ఫ్రస్ట్రేట్ చేశాను. సో, 2 యాక్సిడెంట్స్ మిస్ అయ్యాము. ఫస్ట్‌దైతే స్టార్ట్ అయిన తర్వాత అంటే అక్కడ హర్ట్స్ నుంచి స్టార్ట్ అయ్యాక ఎయిర్‌పోర్ట్‌కి ఒకటి. ఇంకొకటి ఎయిర్‌పోర్ట్‌కి లోపలికి వచ్చేసిన తర్వాత 2 మినిట్స్‌లో ఇంకా రిటర్న్ ఇవ్వచ్చు అన్న టైంలో ఒకటనమాట. రెండిట్ల దగ్గర తప్పు మాదే. టెన్షన్ పడుతూ భయం, కోపం ఇంకా అన్ని లెవెల్స్ దాంట్లో ఉండడం వల్ల అలా జరిగిపోయింది. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసినతో అక్కడ చెకింగ్ జరిగే దగ్గర అన్నీ క్లోజు. ఓన్లీ ఒక్కటి మాత్రమే ఓపెన్ చేసి పెట్టారు. మేము వెళ్ళినప్పుడు అంత క్యూ లేదు కానీ తర్వాత మేము మాది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఫుల్ క్యూ అనమాట. థ్యాంక్ గాడ్ మేము ముందు వచ్చేసాము అండ్ మాకు ఏం కాకుండా ట్రిప్ అయిపోయేలాగా వచ్చామన్నమాట ఇంటికి. టైం ఇప్పుడు 9:30 అవుతుంది. 9:30 సారీ 9:13 అవుతుంది. ఇంకా 3 hours 15 minutes ఉందన్నమాట. ఇక్కడ టైం ప్రకారం 12:30కి ఎక్కుతాము. 12:30కి ఎక్కుతాము. సో, ఇక్కడ టైం ప్రకారం 12:30కి ఎక్కుతాము. బట్ మేముండే ప్లేస్కి ఇక్కడికి 2 hours డిఫరెన్స్. సో, మార్నింగ్ దిగేసరికి 5:30 అవుతుంది అక్కడ ప్రకారం అనమాట. ఇవాళ నిద్ర ఉండదు. పడుకోవడానికి ఉన్నాయి అక్కడ అలాగా, బట్ నేను పడుకోను. ఇంకా మళ్ళీ పొద్దున్నే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ల్యాబ్కి వెళ్తాడంట సార్. నేను అసలు ఎప్పుడు పడుకునేది, ఎప్పుడు లేవాలి, మళ్ళీ వస్తుంది మార్నింగ్ మళ్ళీ ఎప్పుడు పడుకోవాలి, నేను ఎప్పుడు లేవాలి, ఎప్పుడు బాక్స్ కట్టాలి. ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్ చేసి వచ్చేసాను. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయింది. రేపు ఏం చేసుకోవాలో ఏంటో.
ఇప్పటివరకు ఏం చేసామంటే మేము ఎప్పుడో 3 గంటల క్రితమే వచ్చాము. మేము ఎక్కాల్సింది బి గేట్ దగ్గర. సో ఏ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం చుట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. కొంచెం సేపు అయితే మళ్ళీ సి గేట్కి వెళ్తాం. కదే పని. ఎలా ఫీల్ అవుతున్నావు? మా ఫ్లైట్ మళ్ళీ డిలే పడిపోయింది అతను. ఇప్పుడు కూడా మా ఫ్లైట్ డిలే అనవసరంగా. మేము మొన్న ఎయిర్పోర్ట్కి రాగానే మేము చూస్ చేసుకున్న ఎయిర్లైన్స్ ఎప్పుడు లేట్ అవ్వదు, వేరే ఎప్పుడు లేట్ అయింది అనుకుంటాం. మొన్న వచ్చింది లేటు, ఇది లేటు. నాకేమో నిద్ర, ఆకలి రెండు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసాం అండ్ ఇందాకంటే 3 అలాగా ఐస్ క్రీమ్ తిన్నాం. రేపటి నుంచి అవును నా ఫుడ్ని మిస్ అయ్యావా? చిచి అదేలాగా రేపటి నుంచి మళ్ళీ ఇండియన్ ఫుడ్ కాదు, నేను చేసిన, నా చేతితో చేసిన ఫుడ్. నా స్వహస్తాలతో చేసి పెడతంటే ఏంటిది ఇదేంటిది అనేవాడు. ఇందులో ఇది లేదు, ఇందులో ఇది లేదు అని. ఇప్పుడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. నా ముక్కేంటి సి గేట్ బాగుంది, బి గేట్ బాగా. మమ్మల్ని పిలిచారు. మొత్తం అంతా ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేసి చేరుకుంటున్నాం మా గేట్ దగ్గరికి. తీరిగ్గా వచ్చాము, హడావిడిగా వెళ్తున్నాం ఇప్పుడు. మరి ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత నా ముక్కు, నా చేతులు మొత్తం అంతా ఎర్రగా అయిపోయాయి, ఎవరో నన్ను కొట్టినట్టు. సో అది సన్ స్క్రీన్ నేను వాడను, దాని రిజల్ట్ అనమాట. రెడ్ రాక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ రాసి కూడా పెట్టారు సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా వాడాలి అని. సో ఎస్పెషల్లీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బాగా. ఆల్సో ఆ రోజున మేము నేర్చుకున్న లెసన్ ఏంటి అంటే లాస్ట్ మినిట్లో ఇలాంటి అన్ని ప్లాన్స్ పెట్టుకోకూడదు. అన్ని ప్లేసెస్ విజిట్ చేశారని కూడా టెన్షన్గా అలాగా. సో అంటే నేను మిమ్మల్ని ఇలాగే చేయాలి అని నేనేం చెప్పను. ప్లాన్ అకార్డింగ్లీ అండ్ ప్లీజ్ బీ కాన్షియస్ అండ్ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. ఫ్రస్ట్రేషన్ పర్సన్స్ని ఇగ్నోర్ చేసేసి మీ డ్రైవింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share, comment and also do subscribe to my channel. See you in the next one. Till then, take care and also bye bye.